మా తేజమ్మ గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు శివరాత్రి గురించి, శివరాత్రి రోజున మీరు చేయబోయే కార్యక్రమాల గురించి మాకు వివరంగా చెప్పండి ముందు. అమ్మా, ఆ రోజు పొద్దున్న 6:30కి సహస్ర చండీ హోమం చేస్తామమ్మా. అది ఒక 11 వరకు ఉంటుంది. అది అయినాక 4:30 దాకా బ్రేక్. 4:30కి సువాసిని పూజ ఉంటుందమ్మా. 4:30 ఆ టైంకి. 5:30 నుంచి ఇంకా మనకి అక్కడ 4 ప్రహారాలు ఉంటాయి కదమ్మా శివరాత్రి రోజున. దానికి 6 గంటల నుంచి. ప్రహారాలంటే మా ప్రేక్షకులకు వివరించండి. శివరాత్రి అనేది ఈ శివరాత్రి గురించి రెండండి. దానికి ముందర ఈ సంకల్పం అనేది నేను తీసుకున్నది కాదండి. నేను ఒక 100 హోమాలు చేశాను. రుద్రచండీ హోమం చేయమని నేను వైష్ణవదేవికి అమర్నాథ్కి యాత్రకి వెళ్ళి అక్కడ అంతకుముందు చేసిన హోమాలు దారపోసాక వైష్ణవదేవి దగ్గరికి వెళ్తే అమ్మ అక్కడ నాకు చండీ హోమం చెయ్యి, 100 హోమాలు చెయ్యి అని చెప్పాను. అలా అది ఎలా అనిపిస్తుంది అంటే నాకు మీకు వైష్ణవదేవి మీకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు 100 హోమాలు చేయమని అమ్మ మీకు ఆదేశం ఇచ్చారు కదా, అది ఏ రూపంలో ఆదేశం ఇచ్చిందో మా ప్రేక్షకులు వివరించండి. సో ఆ రోజు నేను వెళ్ళానండి. 10:30 అయిపోయింది రాత్రికి. వెళ్తే అక్కడ ఎవరో పిఎంఓ ఆఫీస్ వాళ్ళు కూర్చోవాలంటే కూర్చున్నాము. అందులోకి ఇప్పించింది అమ్మ, లేకపోతే మాకంత పొజిషన్ లేదు అంత అక్కడ సూట్లు ఇచ్చేంత. అక్కడ కూర్చున్నాక పొద్దున పట్ట 6:30కి మళ్ళీ రప్పించుకున్నారు అమ్మ. అక్కడ 2,000 రూపాయలకి ఆరతి సేవ ఉంది. 2,000 నా దగ్గర ఉన్నాయి, ఇచ్చాను. వెళ్ళి కూర్చున్నా. దాంట్లో కూర్చుంటే అక్కడ అంతా కవచము మళ్ళీ మందే చదివారు. అంటే మా సప్తసతి అంటే నాకు పిచ్చండి. మా అమ్మ అంటే నాకు అదొక రకమైన ఇదనమాట. ఆవిడ మాట చెప్పమంటే ఎన్నిసార్లు చెప్పేస్తా. సో అక్కడికి వెళ్ళి అక్కడ అర్గళ స్తోత్రం, కీలకం స్తోత్రం అంతా చదువుతున్నారు పొద్దున్న ఈ హిందీ వాళ్ళు. అబ్బా, అక్కడ చదవలేదు. నేను ఇక్కడ చదివిస్తా శుద్ధ కుంజిక. అక్కడ వాళ్ళు చేయలేదండి. అర్గళం, కీలకం, కవచం చదివేసి ఇంకా అమ్మ మీద ఒక భజన పాట పెట్టేస్తే తర్వాత ఆర్తి సేవది. అప్పుడు నేను అనుకున్నా, అబ్బా ఇట్లాంటిది మాకు సౌత్ ఇండియాలో ఒక్కటి కూడా టెంపుల్ లేదమ్మా, అర్గళం, కవచం, కీలకం చదివిచ్చేది. అంటే నాకు తెలిసిన వరల్డ్లో లేదమ్మా. ఇట్లా ఉంటే బాగుంటుందమ్మా ఏదో ఒక టెంపుల్లో. అంటే 100 హోమాలు చేయవే, నేనే వస్తా అని అట్లా నాకు ఒక వాయిస్ విన్నట్టు అనిపించిందండి. అంటే మీకు ఎప్పుడైతే మీరు సౌత్ ఇండియాలో ఇట్లా వైష్ణోదేవి టెంపుల్ లేదనుకున్నారో మీకు అమ్మ మాట అలా వినిపించింది. అట్లా అదొక కమాండింగ్ లాగా ఒక నా వాయిస్ ఇలా ఉంటుందండి. అమ్మ వాయిస్ ఇప్పుడు నేను నాకు అలా వాయిస్ ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా? చాలా స్వీట్ గా ఉంటుందమ్మా. అయ్యో అమ్మ, అది ఎలా చెప్పాలి? మీరు ఎలా విన్నారో అలా మా శ్రోతలకు చెప్తే వాళ్ళకు కూడా మీరు ఎంత ప్రముఖమైన వ్యక్తిని వాళ్ళు కలుసుకున్నారో. అమ్మ రూపం ఎలా ఉంటుంది, గొంతు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అమ్మ కొంచెం గట్టిగా చెప్పాలన్నప్పుడు కొంచెం అథారిటీగా చెప్తారండి. నేనే అట్లా చెప్తారనమాట. కానీ ఒక స్వీట్గా బంగారు తల్లి కదా, చిన్ని తల్లి కదా, అట్లా ఒక్కానించి అట్లా మళ్ళా రివర్స్ వస్తుంది, రివర్బ్ అవుతుంది సౌండ్. కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ అలా వస్తాయండి. నాకు అంత వర్డ్స్ రావు, అందుకని నేను కష్టపడితే మళ్ళీ నా భాషలో మాట్లాడేస్తుందమ్మ. సో కొన్ని ఆవిడ ఎట్లా మాట్లాడతారో ఇట్లుంటుంది, కానీ నాకు అవి చెప్పడం కూడా రాదు, నోరు తిరగదు నాకు. అందుకని నా భాషలో మాట్లాడేస్తారు. ఎట్లా అంటే, ముద్దగుమ్మలు కదమ్మా అంటే మీరందరూ ముద్దుగుమ్మలు అంట ఆడికి, అందుకని ఇవన్నీ వర్డ్స్ వస్తాయి, లేకుంటే నేను ఇవన్నీ మాట్లాడినండి. అమ్మ ఎలా చెప్తుంటే, ముద్దుకమ్మలు కదా, వసంతం ఎలా ఉంటుంది అంటే వివరించగలవా? కోయిల గానాన్ని ఎంత మధురంగా ఉంటుంది అంటే వినగలుగుతామా? అలానే నా గొంతు ఆస్వాదించగలిగేది, అంతేగాని వివరించగలమా? కానీ వివరించాలంటున్నారు కాబట్టి కోయిల కన్నా కమ్మనైనది నా స్వరం, అనుస్వరాల కన్నా మీటైనది నా స్వరం. ఒక వీణ వాయిస్తే ఉండే తంబుర నాదం కన్నా దీటంగా ఉండేది నా స్వరం. ఇప్పుడు నేను చెప్పింది నాకు గుర్తు కాదండి, అమ్మ నాకు ఇట్లా చెప్పమన్నారు మీతో. నేను ఛానల్ చేశాను, నేను మాట్లాడింది నేను కాదు, అమ్మ ఇలా మాట్లాడమని ఇలా చెప్పారు. మీరు అడిగిన ఆన్సర్కి ఇది ఆన్సర్ ఆవిడది. ఇప్పుడు నేను మాట్లాడింది దానికి అమ్మ ఆన్సర్ అది. ఇప్పుడు నేను ఛానల్ చేశానంటే ఎలా వచ్చింది, అది అమ్మ గొంతు.
అలా వస్తుంది ఆ మాట. వింధ్యా మారుతన్ లాగా ఉంటుంది నా గొంతు, అలా మాట్లాడుతున్నారు అమ్మ. అలా మీరు అడిగారు కదా, దానికి ఆవిడ డిస్క్రిప్షన్. సో మీరు మీ 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 రోల్కి మ్యాచ్ అయ్యేలాగా అమ్మ చెప్తున్నారు. లేకపోతే నాకు వస్తాయి అమ్మ ఈ మాటలని ఇంత అర్జెంటుగా, నా చేత కాదు, నేను ఇలా మాట్లాడలేను. అమ్మ అలా చెప్తారు. ఇంకా అలా ఓ మధురంగా ఉంటుంది నా స్వరం. సుస్వరాలలో మధ్యమ స్వరం లాగా ఉంటుంది నా స్వరం. మీరు అడిగితే ఇంక ఇట్లానే చెప్తుంది అమ్మ. మనం వినాలి అంతే, ఆవిడ ఎలా అనాలా అంటే అది అలా. అయితే ఇలా మాట్లాడుతూ మిమ్మల్ని 100 హోమాలు చెయ్యండి అని ఇట్లానే చెప్తుంది. నువ్వు నా కోసం రావాలా, నువ్వు 100 హోమాలు చెయ్యి, ఆ తర్వాత నేను వస్తాను అని చెప్పారు. ఇప్పుడు 100 హోమాలు మీరు బెంగళూరులో పూర్తి చేసిన తర్వాత మనకు సౌత్ ఇండియాలో వైష్ణోదేవి టెంపుల్ రావడానికి అమ్మ ఆశీర్వాదం ఉంది. నేనైతే చాలా ఎత్తుకుంటున్నా. చాలా మంచి విషయం చెప్పారు. ఎందుకంటే వైష్ణోదేవి అందరికీ జమ్మూ వెళ్ళి చూసుకునేంత అవకాశం ఉండదు కదా. సౌత్ ఇండియాలో వస్తే అమ్మని అడిగానమ్మా, అడిగా నేను, అమ్మ మరి మాకేమో అందంగా డెకరేషన్ చేసుకోవాలని ఇష్టం, అక్కడేమో పిండం రూపంలో ఉన్నావు, ఇక్కడ కూడా పిండి రూపంలో ఉంటావా ఎట్లా, మాకు ఒక శరీర రూపంలో ఇయ్యమ్మా, అప్పుడు మిమ్మల్ని నేను ఆరాధించుకుంటాము అంటే హాహా అట్లా అంటారమ్మ. నేను ఇంకా చెప్పలేదు. సో నేను పోయి అమ్మ ఇప్పుడు ఎక్కడ ఏ గుట్ట రాళ్ళకి వెళ్ళి ఎత్తుక్కోవాలా నిన్ను, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ దొరుకుతావు నువ్వు, ఎట్లా చేస్తాను నేను అని చెప్తాను అనమాట. అంటే అవన్నీ ఏం మాట్లాడరు. అంటే మనం ఆ స్ట్రగుల్లో ఉన్నాం అనుకోండి అమ్మ గొంతు వినపడదు మనకి. ఇప్పుడు మీరు ఎన్ని హోమాలు పూర్తి చేశారమ్మా? నేనా వైష్ణవదేవికి నుంచి వచ్చాక 82. దగ్గరలో పడ్డారైతే. ఏ సంవత్సరంలో వెళ్ళారు జమ్మూ? మొన్న జూలై 2025 అమర్నాథ్ యాత్రకి 40 చేయించారమ్మా. అక్కడ దార పోసేసారు. ఎలా పోస్తారండి? ఇట్లా పోస్తానండి నేను. ఇట్లా ఎనర్జీ తీసుకొని ఈ ఎనర్జీని ఇలా దారిపోయడం అన్నమాట. స్వామికి, శివయ్యకి, ఏ టెంపుల్కి ఏమంటే ఆ శక్తికి పీట రావాలి అని. ఇప్పుడు మనం ఏదైనా కొత్త టెంపుల్ కట్టామనుకోండి అమ్మ, ఆ టెంపుల్ కట్టినప్పుడు పండితులంతా వాళ్ళు మంత్రం చేసి దానికి దారపోస్తారు కదా. అట్లా నాకు ఎలా చేస్తారు అంటే, నువ్వు ఇట్లా ఒక 40 days హోమం చేస్తావు కదా, నేను మనసులో అనుకోవాలన్నమాట. ఇట్లా పట్టుకొని నీళ్ళు కానీ ఇట్లా ఒక దగ్గర నుంచుని సైలెంట్గా, స్వామి ఈ హోమం నుంచి వచ్చిన పుణ్యఫలం మొత్తం నువ్వు నీ శక్తి ఉద్భవానికి తీసుకో. ఎందుకని అంటే ఇక్కడ ఈ లోకల్లో చాలా మందికి చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరికీ మీ టెంపుల్కి వస్తే అంత సుఖం కావాలి, అంత మంచి కావాలి. ఒకసారి నా శివయ్య టెంపుల్కి వెళ్ళాను అంటే ఇంకా నా కష్టం తీరిపోయింది అనే నమ్మకం నువ్వు కలిగించడానికి నాకు చేయమన్నావు కదా, దానికే తీసుకో ఈ హోమము. తీసుకొని నువ్వు అందరినీ బ్లెస్ చేయి. నేను చేసేది ఇంతేనండి. ఆయనకి నేను ఇవ్వాల్సింది ఏం పెద్ద ఏం లేదు. నా ఇంత తీసుకో, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తున్నా, నువ్వు చేయించుకున్నావు నేను చేస్తున్నా. సో ఇది తీసుకొని నువ్వు ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలో, ఎంత బ్లెస్ చేయాలో చెయ్యండి. పూజ చేస్తున్నారు దాని గురించి వివరిస్తారు. సువాసిని పూజ 4 o'clock అండి. మీ ప్రణాళిక చెప్పండి. ముందు 6:30కి చండీ హోమం. ఎంతమందిని మీరు పిలవాలనుకున్నారు? ఎలా చేస్తారు? సుమంగళి పూజ ఎలా చేయాలనుకుంటున్నారు? అమ్మ ఇక్కడ ఇది నేను అనుకునేదంటూ ఏముంటదమ్మా, బయట ఎలా ఉంటుందనే తెలియదు. అమ్మ నాన్న నాకు, స్వామి దుర్గమ్మ నాకు ఎలా చెప్పారంటే, వీళ్ళందరూ నా బిడ్డలు, నా కూతుళ్ళు. అంటే పుట్టింటికి వస్తే కూతుర్ని ఎంత ఘనంగా నువ్వు వైభవంగా పంపించాలో అంత వైభవంగా సత్కరించాలి అని చెప్పారు. దానికి నేను అనుకోలేదండి, మొత్తం ప్లాన్ ఇచ్చారు నాకు. ఇచ్చారు ఎట్లా అంటే చెప్తా, ఫుడ్ గురించి అన్నీ చెప్పారు. సో ఫస్ట్ మంచి చీరియాల, అదెంత అంటే వీవర్స్ దగ్గర నుంచి ఇవ్వాలి, మన చేతుల్లో ఉండే అంత. ఓకే, అదైనా వీవర్స్ దగ్గరికి పోయేసి 500 to 700 rupees చీరమ్మని చెప్పారు. అంటే తర్వాత వచ్చేసి ఇంట్లలో ఎవరైనా హోటల్ నుంచి అభిరుచి అట్లా అంటే బయట నుంచి తెప్పించింది కాదు, ఇండ్లలో మన భక్తులు ఎవరో ఒకరు చలివిడి చేయాలి. చలివిడి ఇంటికి వస్తే పుట్టింటికి వస్తే చలివిడి పెడతాం కదా మనం, అందుకని స్వామి చలివిడి చెప్పింది. నాకు ఇవన్నీ తెలియవండి, నేను బెంగళూరు, మాకు ఈ సంస్కృతులు ఏమీ తెలియవు, నిజం చెప్తున్నా. నేను ఇక్కడికి అమ్మ నాకు చెప్తేనే నేను ఇవన్నీ చేస్తా, లేకుంటే మా అమ్మ నాతోనే ఉంటుందండి. సో నేను పుట్టింటికి అనేది పోయేది అనేది ఏమి ఉండదు నాకు.
మా అమ్మ మా అత్తగారు నేను అంత ఉమ్మడి కుటుంబం మేము అక్కడ. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఒక్క కొడుకే నాకు. ఆయన కూడా ఇదే మార్గంలో ఉంటారా? మేమంతా చదువుకుంటున్నాడు 12th గ్రేడ్. నన్ను లాక్కొచ్చారండి. మేము మామూలుగా సాఫ్ట్వేర్ కుటుంబం అది. అక్కడి నుంచి నేను ఇక్కడ లాక్కొచ్చాను. అంత తప్పిస్తే మేము కాదు. ఎప్పుడు సంభవించింది అవునండి. ఈ సారాల గురించి చెప్పేసి సార్ చెప్పా, ఆ తర్వాత మళ్ళీ చెప్తా. సార్ చెప్పేశాక ఈ సార్ అనేది ఏం చెప్పారంటే చలివిడి చెప్పారు. చలివిడి చెప్పాక దాంట్లో ఇంకో 2 రకాల స్వీట్, బాదుషా, ఇంకొక లాడు, తర్వాత మిక్చర్, ఇదంతా ఒక సెట్. 5 రకాల 2 రకాల పళ్ళు, అదైనాక చీర, దాన్ని అంతా ఒక మూట కట్టేసేసి పసుపు కుంకుమ 50 గ్రాములు 50 గ్రాములు 4 నుంచి 6 గాజులు ఇంటి ఇప్పారండి. అంతా బాస్కెట్లా వేసి అలా. నాకంటే ఎంత బాగా చూపించారు. ఇంకా మామూలుగా బయట అయితే దువ్విన అద్దము అవన్నీ కూడా ఉంటాయి అంత ఇస్తారు కదండి. అవంతా బస్ నాకు ఇక్కడ ఇవన్నీ కాదు. మా పిల్లలకి ఇంటికి వస్తే నువ్వేమేమి, ఒక అమ్మ ఇంటికి వస్తే నువ్వేం పెడతారు వాళ్ళు, అవి ఇవ్వాలి. అంత అంటే నా చేతి చేయించే పళ్ళని ఎలా ఉంటాయంటే అండి, శివయ్య అంటే అక్కడ, అమ్మ అంటే అక్కడ. అమ్మవారు అమ్మవారు అనుకుంటాం, కానీ అమ్మవారిని నేను నా అమ్మ అని అనుకుంటానా, స్వామివారిని మా నాన్న అని అనుకుంటానా. మా నాన్న దగ్గరికి పోతే నేను ఎంత ధైర్యంగా ఉంటాను. నాకు ఏదైనా కష్టం ఉంటే మా నాన్నకి చెప్తే పోతాయి. అంత ధైర్యంగా నేను శివయ్యకి చెప్తానా? చెప్పను. ఏదో పూజ చేస్తాను, ఆ తర్వాత నా ఏడుపు ఏడుస్తాను. నాకు చెప్పావు కదా, ఎందుకు ఏడవాలి? నన్ను మీద నమ్మకం లేనంటే కదా. అది నువ్వు చెప్పించు. నా భక్తులు ఎందుకు ఏడుస్తారు? నువ్వు ఉన్నావా, నా కళ్ళు గుడ్డు అయిపోయాయా, నువ్వు వేరేవాడా, నువ్వు శంకరుడు, ఇవన్నీ ఎందుకు అంటారు? జగన్ పాతని జగన్ పిత. అలాంటప్పుడు నాకు ఇచ్చే గౌరవం ఇవ్వాలి, నేను తీరుస్తానని ఉండాలి. చేసుకుంటూ ఉండు. నీ కష్టం తీరే రోజు వస్తే నేనే తీరుస్తా. నీ ప్రారంభం తీయాలి కదా. దాని ప్రారంభం తీరే మార్గమే ఇస్తున్నాను కదా. అటువంటిప్పుడు నువ్వు అది గమనించుకోకుండా ఏం సాధన చేస్తున్నావు అంటే ట్రోఫీలా, నేను ఇన్ని కోట్ల జపం చేసా, ఇన్ని లక్షల వచం చేసా, నేను ఈసి విద్య ఉపాసన చేసా, ఇది చేసా, అది చేసా, ట్రోఫీయా? తత్వం ఎక్కడ? తత్వం ఎక్కడ? అట్లా చెప్తారు స్వామి. సో తత్వం నేర్పించే మార్గమే నాదండి. అందుకే నేను అన్ని కాంప్లెక్స్గా చెప్పను. ప్రత్యక్షమయ్యి మీకు ఇంతగా చెప్పడం అనేది మీ జన్మ సుకృతం అండి, మీ జన్మ ధన్యం. ఇటువంటి వ్యక్తి మా ఛానల్కి వచ్చి అన్ని పంచుకోవటం కూడా మా శ్రోతలకి మాకు కూడా చాలా చాలా పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ అమ్మా.